అందరికీ నమస్కారము. నా పేరు బండి రాజమల్లు. వీటిని ఏడి పాపార అంటారు, దాంతోపాటు వెరిపుచ్చ అంటారు. దీన్ని చాలా రకాల పేర్లు వివిధ ప్రాంతాల్లో విభిన్నమైన పేర్లతో పిలుస్తారు. ఇది ఎక్కువగా ఇసుక తిన్నది దొరుకుతుంది. ఒకప్పుడు విరివిగా ఉండేది, ఇప్పుడు కాకపోతే అరుదుగా మారిపోయింది. ఇసుక మన చెక్ డ్యామ్లతో పూర్తి అంతరించిపోయే స్థాయిలో ఉంది మొక్క. ఈ కాయను మధ్యలో కూర్చి వేడి చేసి తాపడం పెట్టినట్టయితే గుర్రమూతులు తగ్గుతాయి. దాంతోపాటు వీటిని ముక్కలుగా కోసి గ్రైండర్లో వేసి ఈ విధంగా గ్రైండింగ్ పట్టి ఇలా వేసుకోవాలి. దాంతోపాటు విత్తనం ఇలా విధంగా సేకరించుకోవాలి. ఇలా సేకరించిన రసాన్ని పిండి నూనెలో ఉడికించి శుద్ధి చేసి అది గుర్రమూతలకు, పక్షవాత నొప్పులకు, అనేక రోగాలకు పనిచేస్తుంది. ఇంకా ఇలా అనేక యోగాలు అనేది వెర్రిపుచ్చ అనేది 1000 రకాల యోగాలకు, 1000 రకాల రోగాలకు చాలా విధాల విధి విధానాలు, దీని మీద అనేక విధానాలు, అనేక పరిశోధనలు ఉన్నాయి. మనకు తెలిసినంత వరకు అయితే గుర్రమూతలకు నొప్పుల తైలాలు ఎక్కువ చేయడం జరుగుతుంది. మీకు ఇలాంటి విశేషాలు తెలిసినట్టయితే ఇంకా తెలియగలరు. తయారు కావాలనుకుంటే చేసుకోవాలంటే చేసుకోవచ్చు. నొప్పులకైతే చాలా బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా పక్షవాతానికి, గుర్రమూతలకైతే మంచి యోగం ఇది.